జై తెలంగాణ. వెల్కమ్ టు చర్చా వేదిక. మన ఇవాల్టి చర్చా వేదికలో రఘువీర్రావు గారు తెలంగాణ పోరాట యోధుడు, నిరంతర తెలంగాణవాది, నిరంతర ఉద్యమకారి అయిన రఘువీర్రావు గారు ప్రస్తుతం చావు బతుకుల మధ్య డాక్టర్ డిఆర్డిఓ అపోలో హాస్పిటల్లో ఉన్నారు. సో ఆయనకు సంబంధించి వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన సంబంధించిన ఉద్యమం ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, తర్వాత స్థితిగతుల గురించి మనం తెలుసుకోవడానికి ఈరోజు మన దగ్గర సిహెచ్ బాలకృష్ణారావు గారు ఉన్నారండి, సోషల్ యాక్టివిస్ట్, అండ్ గోపాలకృష్ణ గారు డాక్టర్ అండి, ఈయన రిటైర్డ్ సూపరింటెండెంట్ ఉస్మానియా హాస్పిటల్లో, అండ్ రామ్దాస్ గారు నవయాన సమత బుద్ధ విహార్ వ్యవస్థాపకులండి. సార్ వెల్కమ్ టు చర్చా వేదిక. సార్ ఇప్పుడు రఘువీరరావు గారు ఒక ఉద్యమకారి, అంటే తెలంగాణ కోసం నిరంతరంగా కృషి చేసిన ఒక ఉద్యమకారి, ఆయన ఒక తెలంగాణవాది. అలాంటి తెలంగాణవాది ఈరోజు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, బైఫర్గేషన్ అయిపోయిన తర్వాత ఏపీ అండ్ తెలంగాణ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆయన్ని పట్టించుకుంటోందా? ఫస్ట్ క్వశ్చన్. నాకు తెలియదండి సార్, మీ వరకు సార్ మీరేమనుకుంటున్నారు? అంత పట్టించుకుంటలేదు. ఓకే. వారి ఎకనామిక్ కండిషన్స్ కూడా సరిగా లేవు. ఓకే. ఏదైనా మీటింగ్ పోతే మనమే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయవలసిన పరిస్థితి. ఓకే. ఏదైనా పెళ్లికి వచ్చిన ఏ కార్యక్రమం వచ్చినా కానీ వారికి మళ్ళా వాపస్ ఎట్లా పోతారని వారి తాపత్రయం ఉంటుంది ప్రతిసారి. అప్పుడు మేము ఏం చేస్తుంటాం అంటే ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చూసి వారి మెసేజ్ ఎక్కించి ఇంటి దాకా పంపించే ప్రయత్నాలు చేస్తుంటాం. అంటే ఇప్పుడు వారి ఫైనాన్షియల్ కండిషన్ ఏం బాగోలేదు అది. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఆయన రఘువీర్రావు ఎక్కడ తెలంగాణ గురించి మీటింగ్ అయినా ఆయనకు నడవనీకి చేత కాదు. భార్య కూడా ముసలామైంది, ఆమెకు కూడా నడవకాదు. ఏదో ఇద్దరు భార్య భర్తలు ఒకరి చెవులు పట్టుకొని ఆ మీటింగ్ దగ్గరికి ఎట్నో చేరుతారు. వాళ్ళు బస్సులోనే ఎట్నో వచ్చేస్తారు, ఆటోలో మాత్రం వచ్చే పైసలు లేవు వాళ్ళ దగ్గర. పోయేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఈ మన డాక్టర్ గోపాలకృష్ణరావు లాంటి ఫ్రెండ్స్ వాళ్ళని ఉంటే ఫైనాన్స్ ఏదైనా ఇస్తే అప్పుడు ఆటోలో వెళ్తారు, కానీ లేకుంటే వాళ్ళ బస్సు ప్రయాణమే. ఫైనాన్షియల్ ప్రాబ్లం మాత్రం ఎలాంటి ఉన్నదంటే వాళ్ళకు ఇల్లు గడవటానికి కష్టమే ఉంది. వాళ్ళకు సొంత ఇల్లు లేదు, చాలా కష్టంగా కొడుకు కూడా వాళ్ళ దగ్గర ఏం డబ్బు లేదు. ఇప్పుడు ప్రభుత్వం విషయంలో మీరు అన్నరే ఏమైనా సాయం చేస్తుందంటే ఆయన దృష్టికి ఎవరు తీసుకుపోలేదు. ఎందుకంటే ఈ తెలంగాణ పోరాట వీరులు అసలు మాట 69 ఉద్యమంతోనే తెలంగాణ పునాది వేసింది. మేము పోరాట వీరులం, మేము పోయి ఆయన దగ్గర ముష్టి ఎందుకు అడగాలి ఈ గవర్నమెంట్ దగ్గర అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఆయన దృష్టికి వస్తే తప్పక చేస్తారు. నాకు నమ్మకం ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయనకు తెలంగాణలో ఉన్న ఈ ప్రభుత్వం మీద ఆయనకు హక్కు ఉన్నది. ఆయన స్టేట్ ఆనర్స్తో, ఆయన ఒకవేళ చనిపోతే స్టేట్ ఆనర్స్తో చేయాలి, భార్యకు పెన్షన్ చేయాలి. ఆయనకు కూడా ఇప్పటి నుంచే ఫైనాన్షియల్ హాస్పిటల్ ఖర్చులని గవర్నమెంట్ ఎత్తుకున్నాడని నా యొక్క అపీల్. ఓకే సార్. ఐ రిపైజ్ మై వాట్ ఐ సెడ్. తెలియదు ఎందుకన్నా అంటే నాకు ఆయన కండిషన్ తెలుసు, ఆయన ఫైనాన్స్ స్టేటస్ తెలుసు. ఇప్పటివరకు నేను పిలిచిన మీటింగ్స్లో 5-6 మీటింగ్స్ పిలిచాను. ప్రతిసారి ఐ సెండ్ మై కార్, తీసుకొస్తారు, వస్తారు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ నౌ, ఈవెన్ బిఫోర్ తెలంగాణ ఫామ్ అయ్యకముందు కూడా ఆయనకు నియర్లీ 20 years కింద బైపాస్ అయింది, హార్ట్ సర్జరీ. అక్కడనే మనం నేను ఉస్మాన్ రిటైర్ అయ్యాక మెడిసిటీ హాస్పిటల్ పనిచేస్తాను. ఆయన ఆపరేషన్ చేయించాం, ఎందుకంటే ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫైటర్, ఆయన కార్డు ఉంది ఫ్రీడమ్ ఫైటర్. అందుకొరకు ఇప్పుడు మాత్రం తెలంగాణ వచ్చినాక రాకముందు కూడా ప్రతి మీటింగ్లో ఇక్కడ ఇంపార్టెంట్ ఉండడం 4 మీటింగ్ మేము ఆయన చైర్మన్ ఆఫ్ ద తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం, దానికి ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి నేను కారు పంపించినా లేకుంటే ఏదో వచ్చి ఇంకో ఫ్రెండ్స్తో పంపించి. ఈజ్ ఫైనాన్షియలీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ మిజరబుల్ కండిషన్, డిప్లోరబుల్ కండిషన్, ఐ కెన్ టెల్ యూ దట్. కానీ మీరు అన్నట్టు, మా ఫ్రెండ్ అన్నట్టు, ఎప్పుడు అడగలే మేము పోయి ఇవన్నీ కూడా. మేము పని చేసాం 16 years, మాకు ఫైనాన్స్ ఇవన్నీ ఇప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగరు కూడా. ఈ సిచ్యువేషన్లో మాత్రం చెప్పిందంటే ఫర్ ద పాస్ట్ 6 to 8 months నుంచి నేను ఎన్నోసారి ఇంటికి పోయా. ఇట్స్ ఎ వెరీ పిటేబుల్ కండిషన్. ఈజ్ గట్ ఓన్లీ 1 son. ఆ అబ్బాయి ఏదో పనిచేస్తున్నాడు. లాస్ట్ 6 months నుంచి మాత్రం నాకు తెలుసు, నేను డాక్టర్గా ఇప్పుడే కాదు, రెగ్యులర్గా అందరూ తెలంగాణ పనిచేసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు బీమారైనా కానీ యాజ్ డాక్టర్గా ఐ డన్ మై బిట్. అండ్ సేమ్ థింగ్ ఐ డిడ్ ఫర్ ఈవెన్ రఘువీర్రావు. 6 months కింద ఈ సిక్, చాలా సిక్ ఉండే, తీసుకుపోయి ఒకసారి అడ్మిట్ చేయించిన నిమ్స్లో. మళ్ళీ 3 months కింద మళ్ళీ ఒకసారి అడ్మిట్ చేయించేసి 1.5 months ఉంచినాక లాస్ట్ 2 months ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి నౌ టుడే ఈజ్ నాట్ ఇన్ పొజిషన్ టు టాక్, కాన్షియస్ లేదు. ఈ లాస్ట్ ఈజ్ నాట్ హార్డ్లీ అబౌట్ టు మేక్. ఈజ్ రియల్లీ ఫైటింగ్ ఫర్ లైఫ్ అండ్ డెత్ ఇన్ డిఆర్డిఓ హాస్పిటల్. అది కూడా మొన్నే 3 days నిన్న టీవీ సరి చేయించాను. మీరు అన్నట్టు ఎవరు అడిగారు, ఇప్పుడు గవర్నమెంట్ అడగలే,
అడగదలుచుకోలేదు. ఓకే సార్, మీరు అడగదలుచకపోయినా 1969 నుంచి ఇప్పటి వరకు ఆయన తెలంగాణ కోసం నిరంతరంగా శ్రమించి తెలంగాణవాదిగా ఉన్నారు. తెలంగాణవాది కాకుండా అది దట్స్ ఇంపార్టెంట్. వాదే కాదు, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఆఫ్ 1969. ఓకే, ఆయన అమాంగ్ అదర్ పీపుల్స్ ఆల్సో పేర్లు ఉన్న దగ్గర. కానీ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకుముందు చెప్తుంటే మీతో బ్రహ్మాంధ్రి పేరు చెప్తేనే ఎవరు ప్లేస్ కూర్చుంటానికి కూడా మాట్లాడటానికి. ఆ సిచ్యువేషన్లో ఆయన ఫ్రెండ్ వెంకటరామారావుని గౌలిగూడలో తెలంగాణ వతందార్స్థానికి ప్రెసిడెంట్ ఉండేది. ఈ గౌలిగూడ చమన్లో మీకు చిక్కుంది కదా, దాని తర్వాత గురుద్వార పక్కకు ఒక చిన్న ఆఫీస్ ఉండేవాళ్ళది, మీద టెర్రస్ ఉండేది. ఓకే, నేను ప్రతాప్ కిషోర్, యూ మస్ట్ నో దిస్ యాక్చువల్లీ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద ఫౌండర్స్ వై యూ కాల్ దిస్ 69 మూమెంట్. అప్పుడు డాక్టర్ ప్రతాప్ కిషోర్ ఈ జర్నలిస్ట్ క్రానికల్లో, మేము జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ ఉండే హైకోర్టులో, మదన్ మోహన్ అడ్వకేట్ హైకోర్టులో, పిఎన్ స్వామి జర్నలిస్ట్ ఆంధ్రభూమి, దెన్ ముని జమాల్ అని హీ వాజ్ లీడర్ ఇన్ పేపర్ అండ్ పీరియాడికల్, ఆయన ఎడిటర్. రఘువీర్రావు, నో హీ వాజ్ ఆల్సో హీ వాజ్ సబ్ ఎడిటర్ ఇన్ ఆంధ్రభూమి, అండ్ మై సెల్ఫ్. 7 of us were discussing about this problem. ఏం చేస్తే బాగుంటుంది, స్టూడెంట్స్ ఇట్లా కమౌట్ చేసిండ్రు, ఇక్కడ ఉస్మాన్ చేస్తున్నారు. 1 month మొదలు 1 month అయిపోయినప్పుడు ప్రతాప్ కిషోర్ వచ్చిన నా దగ్గర. ప్రతాప్ కిషోర్ చిన్నప్పుడు తెలుసు నాకు, మా స్కూల్ కాలేజ్ నుంచి. ప్రతాప్ చెప్పిండు, డాక్టర్ వీళ్ళంతా కాలేజ్ చేస్తున్నారు, అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయిన వాళ్ళు. దాని అప్పుడు నేను చదివింటి అంతా కూడా, ఆల్ అబౌట్ ఇంజస్టిస్. నేను చెప్పిన ప్రతాప్ చెప్పు, మనం పోయి కలుద్దాం. అప్పుడు లీడర్స్ అప్పుడు ఏమంటే ఉస్మానియా యూనివర్సిటీలో మల్లికార్జున్ వాజ్ మెడికల్ స్టూడెంట్, 3rd year స్టూడెంట్, అండ్ శ్రీధర్ రెడ్డి ఆల్రెడీ ఉస్మానియా లీడర్ ఉండే. నాకు శ్రీధర్ తెలియకుండే, మల్లికార్జున్ తెలుసు కనుక నేను ప్రతాప్ కిషోర్ చెప్పిన, మేము ఇద్దరం బోధ అన్నాడు. వాళ్ళు ఎక్కువ ఉంటే ఏ హాస్టల్ ఉండేవాడు. ఏ హాస్టల్ నా కార్లు తీసుకొని పోయి 4 గంటలకు పోయాం. పోతే అక్కడ లాక్ బంద్ ఉండిను. మేము అప్పుడు ఇంత టెలిఫోన్ గిల్ కాదు కదా, ఒక కాగితం రాసేసి చిట్టి పెట్టి ఆ తల లాక్ పెట్టి, రేపు 4 గంటలకు మేము ఇద్దరం వస్తున్నాం, ఎక్కడ పోకండి అని చెప్పి. నెక్స్ట్ డే పోయి ఇద్దరం కలిసాం. ఫస్ట్ టైం శ్రీధర్ని కలిసాను, మల్లికార్జున్ కలిసాను. డాక్టర్ సార్ కాదు, మాకు ఎగ్జాస్ట్ అయిపోయిందంటే ఒక 1 week ఒక్క పెట్టండి, ఏం చేస్తాం ఏదో ఒకటి చేద్దామని. అది దట్ ఈస్ ద పాయింట్ ఇన్ విచ్ నా ఇన్వాల్వ్మెంట్ అయింది, నేను ప్రతాప్ కిషోర్. దాని తర్వాత మేము ఈ ఎడుగురం కూర్చొని వీ వాంటెడ్ టు సిట్ డౌన్, కూర్చొని మాట్లాడడానికి మాకు ప్లేస్ ఎక్కడ లేకుండే. అప్పుడు పాపం రఘువీర్రావు, వెంకటరామారావు తెలుసు కనుక ఆయన వదందార్ ఆ గౌలిగూడ పక్కకు మీద టెర్రస్లో పెట్రోల్ మ్యాక్స్ పెట్టి 7 o'clock 8 o'clock మేము కూర్చొని అక్కడ ఫస్ట్ టైం డిస్కస్ చేసాం, అసలు ఏం చేయాలి మనం తెలంగాణ విషయం. ఇది అప్పుడు ఎంత చదివింటి పూర్తి చూపెట్టాను, అంతా చదివిన ఆల్ ఈ 7 of them ఎవ్రీథింగ్ చెప్పిన, ఇది ఇంజస్ట్ అవుతుంది కనుక అని ఒక స్టేట్మెంట్ రాసాం. ఆ స్టేట్మెంట్ రాసి ప్రతాప్ కిషోర్ క్రానికల్ పనిచేస్తుండే. న్యూస్ ఎడిటర్ వాజ్ మిస్టర్ మూర్తి. నేను పోతే బాగుండదు అని ప్రతాప్ చెప్పాను. నన్ను జగన్మోహన్ రెడ్డి మేము ఇద్దరం, నేను టెలిఫోన్ చేశాను, అపాయింట్మెంట్ తీసుకున్నాం. సార్ వీ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ. మూర్తి ఇది ఎడిటర్, న్యూస్ ఎడిటర్. వాట్ ఈస్ ద ప్రాబ్లం డాక్టర్ అంటే చెప్పిన, సోషల్ ప్రాబ్లం ఉందంటే. వాట్ ఈస్ సోషల్ ఫర్ డాక్టర్ అన్నాడు. అయితే వెన్ ఐ కమ్ అండ్ మీట్ యూ ఐ టెల్ యూ అని చెప్పిన. 4 o'clock అపాయింట్మెంట్ ఇచ్చాడు. జగన్ వాళ్ళు ఇప్పుడు 3:45 మొదలైపోయాం, కూర్చున్నాం. పిలిచిండు 4 o'clock పోయి కాఫీ. ఎస్ డాక్టర్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్, సోషల్ ప్రాబ్లమ్. ఐ సెడ్ ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సొసైటీ ఆఫ్ తెలంగాణ అని చెప్తాను. హీ వాజ్ సో అడమెంట్, సారు వీ ఆల్రెడీ డివైడెడ్ దిస్ కంట్రీ ఇంటూ లాంగ్వేజెస్, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అని ఫర్ 1.5 to 2 hours. బట్ ఐ మేడ్ ఆల్ ద పాయింట్స్ విచ్ ఐ న్యూ. వై ఐఎమ్ ఫైటింగ్. చర్చను కొనసాగించే ముందు మన కోసం కాలర్ రెడీగా ఉన్నారు సార్, మీ దగ్గర మాట్లాడడానికి. ప్లీజ్ కాలర్ దగ్గర మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, రామదాస్ గారు అండ్ అదర్స్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఈ 1969 తర్వాత అసలు యాక్చువల్లీ వాట్ వేర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిఫ్యూజ్ ద ప్రోగ్రామ్ అనమాట. దీన్ని ఈ యాజిటేషన్ ని డిఫ్యూజ్ ఎక్కడైంది, ఎవరు హూ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పాసిఫైయింగ్ ఆఫ్ దిస్ యాజిటేషన్ సార్, తెలంగాణ యాజిటేషన్? డాక్టర్ చెన్నారెడ్డి గారే దీన్ని పాడు చేశాడండి. స్టూడెంట్ మూవ్మెంట్ మొత్తం పీక్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లో స్వీపింగ్గా గెలిచేశారు. అన్ని ఎంపీ సీట్లు అన్నీ వచ్చేసాయి, ఒక 2 సీట్లు తప్ప అన్నీ తెలంగాణకు వచ్చాయి. వీళ్ళకు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ వాళ్ళు, ఇందిరాగాంధీ వీళ్ళంతా ఒక్కోళ్ళు కాంగ్రెస్కు మొగ్గు చూపారు. ఈయన చెన్నారెడ్డి ఏం చేసిండంటే, ఈయనకు తెలియకుండానే ఈయన ఒకవేళ వద్దన్నా కానీ వీళ్ళు కాంగ్రెస్లో కలిసిపోరు అన్న అనుమానంతో ఆయన అక్కడ ఒప్పేసుకొని మొత్తం మూమెంట్ నాశనం చేసేసాడు. అది ఎవరు అసలు సరిగ్గా నిలబడలేదు సార్ ఇప్పటి వరకు తెలంగాణ యాజిటేషన్లో. ఇప్పటికి ఉన్నారు ఎవరు అని అంటే, మూమెంట్ ఎట్లుంటుందంటే ఒక పీక్ వచ్చిన తర్వాత ఎవరన్నా ముందుండి నడుపుతారు కదా, ఓ క్యాప్టెన్ చీట్ చేసినప్పుడు ఒకటిసారి మూమెంట్ డౌన్ అవుతుంది.
కానీ మూమెంట్ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్న గోపాలకృష్ణ గారు కానీ, ప్రతాప్ కిషోర్ గారు కానీ, పిఎన్ స్వామి గారు కానీ, రఘువీర్ గారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం నడుస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు అంత ఫేరాఫెర్లీలా డబ్బు, ఇది పొలిటికల్ క్లిక్కు ఇవన్నీ వీళ్ళ దగ్గర లేవు కదా. ఒక్కరోజు కూడా ఆగలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు టెంట్లు వేసి నడుస్తూనే ఉన్నారు. ఎక్కడ మన మారటాయ్ స్టాచ్యూ అసెంబ్లీ ముందు కానీ, సికింద్రాబాద్లో కానీ ఎక్కడ నడుపుతూనే ఉన్నారు. కానీ లో ప్రొఫైల్లో నడిచింది. మళ్ళీ ఇప్పుడు 95లో ఇక్కడ మన భువనగిరిలో మీటింగ్ల తర్వాత మళ్ళీ పెద్దగా అయింది. మూమెంట్ ఎప్పుడు మొత్తం టోటల్గా ఎప్పుడు క్లోజ్ కాలే. ఓకే, మాట్లాడండి సార్. మీ పేరు చెప్పారు, ఈయన పేరు చెప్పలేదు. చూడండి, తెలంగాణ మూమెంట్ వచ్చింది నాన్ పొలిటికల్ లీడర్స్ బట్టి. ఈ 7 నాతో ప్రతాప్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి, మదన్ మోహన్, స్వామి, మునీర్ జమాల్, రఘువీర్ రావు ఇప్పుడు తాగుపత్రం ఉన్నాడు కనుక హాస్పిటల్లో నేను 7 కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేంజ్ చేయలేదండి. ఇది పొలిటీషియన్స్ వచ్చిన తర్వాత మొదలు మీకు తెలవాలి. మూమెంట్ స్టార్ట్ అయింది నాన్ పొలిటికల్ పీపుల్ నుంచి. స్టార్టెడ్ విత్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో నాన్ పొలిటికల్ పీపుల్. దాని తర్వాత పాలిటిషియన్స్ వచ్చారు. మొట్టమొదటిసారిగా మీ 7 మేము చేసినప్పుడు మదన్ మోహన్ చైర్మన్ ఎలక్ట్ చేసాం. అండ్ ఎస్ వెంకటరామారెడ్డి సెక్రటరీ ఉండే. అండ్ మన నాగం కృష్ణ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయింది కదా, ఆయన ట్రెజర్ ఉండే. దాని తర్వాత మీ మూమెంట్ పీక్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది లైక్ వాల్కనం. ఏంటంటే ఈ 12 years కదా, 56, 68 వరకు 12 years లోపల ఇన్ని అవకతవలైనాయంటే, ఇంజస్ట్ అయినంటే పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఒక కాల్ ఇచ్చారు, చూసి వెయిట్ చేస్తున్నాం. ఈ 5 కలిసి ఒక కాల్ ఇచ్చాం, అంతే. ఏం చేయలేము మేము. ఒక కాల్ ఇచ్చాం, ఏమని, తెలంగాణ సొల్యూషన్ కావాలంటే సపరేట్ తెలంగాణ కావాలి, అంతే. ఆ స్టేట్మెంట్ వచ్చింది కానికల్లో ఆన్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ఫిబ్రవరి. ఆ ఫిబ్రవరిలోనే ఫస్ట్ కన్వెన్షన్ మేము అనుకున్నాం. దెన్ 8th and 9th మార్చ్కు రెడ్డి హాస్టల్ ఇక్కడ హైదరాబాద్లో, అప్పుడు పేరేం లేకుండే, తెలంగాణ కన్వెన్షన్ స్టూడెంట్స్ అండ్ యూత్ అని చెప్పాం. కానీ ఇంకేం అనలేదు. దానికి లక్షల మంది వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రెడ్డి హాస్టల్ వస్తున్నాయి. ఎవరు దాని కొరకు దానికి ప్రిసైడ్ చేసింది టీఎం సదాలక్ష్మి, ఆ మినిస్టర్ ఉండే కనుక. అండ్ దెన్ దాన్ని ఇనాగ్రేట్ చేసింది ఆయన రావాడు సత్యనారాయణ గారు. ఈ వాజ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. జెండా వందన వేసింది మన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పురుషోత్తం రావు. దానికి స్లోగన్ ఇచ్చింది అంటే ప్లేస్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి. అందరు స్టూడెంట్ లీడర్సే. 4 గంటలు చేస్తే మధ్యాహ్నం అర్లీ మార్నింగ్ 4 o'clock వరకు రెడ్డి హాస్టల్తో కూడా నిండిపోయింది. అట్లా 2 రోజులు కూడా స్టూడెంట్ రోజు, ఫస్ట్ డే సాటర్డే కూడా సండే కూడా. దట్ ఈస్ 8th and 9th of March. దట్ ఈస్ ద ఫీలింగ్. అప్పుడు ఏం తెలిసిందంటే ఇంతమందికి లోపల ఉంది అని. అప్పుడు మాకు పార్టీ కూడా ఏం పెట్టలేదు, అసలు మేము పేరు కూడా ఇవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ కన్వెన్షన్ అన్నాం. దాని తర్వాత పేరు ఇచ్చాం. పేరు ఇచ్చింది ఎన్నో రోజుల తర్వాత. అప్పుడు ఏమన్నారంటే వీళ్ళంతా కూడా ఆ మూమెంట్ కూడా కంప్లీట్ మార్చ్ 8th, 9th నుంచి టిల్ ఐ థింక్ మే, సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మే వరకు తెలంగాణ గారు రాలేదు. అప్పుడేమో ఇట్స్ ఓన్లీ ఫుల్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ యాజ్ యూత్ లీడర్స్. అండ్ ద తెలంగాణ ప్రజాసమితి పేరు ఇచ్చిందనంటే మార్చిలో ఇచ్చాం. మార్చ్ మీటింగ్ తర్వాత ఎండ్ ఆఫ్ ద మార్చ్ ఇచ్చినాం. అప్పటికి పేరు కూడా లేకుండే, అందరూ అడిగేది దీని పార్టీ పేరు. అప్పుడు తెలంగాణ ప్రజాసమితి ఇచ్చి ఆ టీపీఎస్ పేరు మీద అన్ని మూమెంట్ నడుస్తుండేది, అరెస్ట్ అవుతుండే, ఫైరింగ్ అవుతున్నది. అండ్ కర్ఫ్యూ అయింది 1st and 2nd, 3rd of June. అప్పుడు ఇందిరాగాంధీ 4th వచ్చింది. అప్పుడు దానికన్నా ఒక 1 month, ఒక 15 days మొదలు చెన్నారెడ్డి గారు, ఆయన చెన్నారెడ్డికి వచ్చిందంటే అందరూ పెద్ద లీడర్ కావాలని అప్పుడు చెన్నారెడ్డి గారు వచ్చారు. అది దట్ ఈస్ ద బిగినింగ్. అండ్ ఏమి డౌట్ ఏమి ఉండదు. ఇప్పుడు నాలుగు నేను ఏం చేశా అంటే తెలంగాణ ప్రజాసమితి మర్జ్ కాగానే కాంగ్రెస్తోని ఆ రోజు నుంచి 1971 నుంచి టిల్ శ్రీకాంతాచారి డైట్. శ్రీకాంత్ మనం చనిపోయాడు కదా, సెల్ఫ్ ఎమ్యులేషన్. నేను ఎప్పుడు తెలంగాణ విషయం మాట్లాడలేదు, నేను చెప్పుకున్నాను. ఎందుకంటే తెలంగాణ ఎందుకు చేసినా కానీ మళ్ళీ పాలిటిషియన్ కొట్టేస్తారని. అందువరకు శ్రీకాంత్ చనిపోయిన తర్వాత ఐ ఓపెన్ మౌత్. అప్పుడు నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఐ యూస్ టు ఆల్వేస్ సింపథెటిక్. లాడ్ ఆఫ్ ఎనీబడి తెలంగాణ అందరూ వచ్చేది నా దగ్గరికి వచ్చి చెప్పేది, మేము చేసిన ఫెయిల్ అయిపోయింది, మీరు చేయండి అని చెప్పేది. దట్ ఇస్ మై స్లోగన్. ఓకే సార్, ఇప్పుడు మనకు స్టేట్ కానీ లేకపోతే దేశం కానీ డెవలప్ అవ్వాలంటే యువత చేతిలో ఉంటుందని జనరల్గా చెప్తారు సార్. అలాంటి యువత తెలంగాణ కోసం చాలా రకాలుగా పాటుపడి కొంతమంది బలిదానాలు కూడా చేసుకున్నారు. అలాంటి బలిదానాలు చేసుకున్న తర్వాత కొద్దో గొప్ప ఆర్థికంగా గాను ఉద్యోగపరంగాను సహాయం చేసింది గవర్నమెంట్, టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇక్కడ 1969 నుంచి హీస్ ద ఫౌండర్ ఆఫ్ రఘువీర్ రావు గారు 1969 నుంచి ఫౌండర్ అని చెప్పారు. ఇప్పుడు 1969 నుంచి ఈయన తెలంగాణ కోసం అనితరంగా శ్రమించి ఆయన మొత్తం ఫ్యామిలీ కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన మొత్తం కానీ ఇక్కడ పెట్టేసి ఇదే అయ్యారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటున్నారు. దాదాపుగా 84 సంవత్సరాలు ఆయనకి ఇప్పుడు ఉన్నాయి. సో ఇలాంటి టైంలో
ఇది గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో అది కేర్ తీసుకోవాల్సిన అంశం అయింది కాబట్టి సో ఇది ఎంతవరకు వీళ్ళు కేర్ తీసుకోవడానికి అంటే ఉద్యమకారులు కానీ లేకపోతే సొసైటీ కానీ ఎంతవరకు ముందుకు వచ్చింది అని మీరు అనుకుంటున్నారు సార్? ఈ విషయం ఒక్క నిమిషం చెప్తున్నా. 1 minute ఇట్స్ ఇంపార్టెంట్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇంతమంది చూస్తున్నా, మీటింగ్ చూస్తుంటా, ప్రాపర్టీ చూస్తుంటా, ఎవరు 69 మాటితో మాట్లాడుతులేరు. ఏమైనా మొన్న స్టోన్లు చనిపోయారు, 11 చనిపోయారు, సూసైడ్ చేసుకున్నాం. నాకేంటంటే బాధ ఏంటంటే 16 చచ్చిపోయిన అందరూ బుల్లెట్స్ వచ్చారు, ఆల్ బుల్లెట్స్. 360 అక్కడే అకౌంట్ తెలియదు కానీ వాళ్ళంతా చచ్చిన బుల్లెట్స్తోనే, ఒక్కడు కూడా సూసైడ్ చేసుకుని ఎక్సెప్ట్ 3 boys హూ కమిటెడ్ యాక్సిడెంటల్ డెత్. ఏంటంటే జామీస్ మా కాలబెట్టిపోయారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళ పేర్లు నా దగ్గర. వాళ్ళు కాలబడితే పోతే అక్కడ యాక్సిడెంట్లో వాళ్ళు కాటైపోయారు. వాళ్ళు 3 people డైడ్ ఆఫ్ బర్న్స్. ఎక్సెప్ట్ దీస్ 3 రెస్ట్ ఆల్ డైడ్ ఆఫ్ బుల్లెట్స్ ఓన్లీ. కానీ వాళ్ళ విషయం ఎవరు మాట్లాడలేరు. అది కాక కూడా ఎంతోమంది జైల్లో పోయారు, రాజమండ్రి జైలు పోయారు, వరంగల్ జైలు పోయారు అని ఎవరు మాట్లాడుతున్నారు. అందుకొరకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మా అప్పీల్, నేను బతుకున్నా కనుక చెప్తున్నాను, ఈ 7లో బతుకుని కరెక్ట్ మాట్లాడి నేను ఒకటి కనుక, డోంట్ ఫర్గెట్ ది 69 people మార్టియర్స్ హూ డైడ్. అది కాక కూడా పీపుల్ సఫర్డ్ అంతే. నేను సార్ కాలర్ మన కోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పండి. హలో సార్, చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు చిన్న అండి. ఓకే సార్, ఎక్కడి నుంచి కాల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్. అక్కడున్న పెద్దలందరికీ కూడా నా సంఘీభావం తెలుపుతున్నాను సార్. ఈ రోజు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో అది రఘువీర్రావు గారు లాంటి పెద్దల త్యాగ ఫలాల మీద ఏర్పడిన పునాదుల మీద నిర్మించబడిందండి. అటువంటి పెద్దల్ని విస్మరించటం ఈ సభ్య సమాజం కానీ, నేటి తెలంగాణ ప్రభుత్వాలకు కానీ, పెద్దలకు కానీ, ప్రభుత్వ పెద్దలకి, ఇతర రాజకీయ నాయకులు కూడా తగదండి. దీన్ని తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మన పెద్దల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి మనం అండగా నిలపాల్సిన అవసరం ఉంది. దీనికోసం అవసరమైతే ఇంకో ఉద్యమం కూడా రావాలని కోరుకుంటున్నాను సార్. ఈ విషయంలో నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, రఘువీర్రావు గారు ఆలోచన కార్యాచరణ రెండు ఉన్నాయి. ఉట్టిగా ఏదో జర్నలిస్టు రాసి ఇంట్లో కూకోలే, ఆయన రాసిండు కూడా, పోరాటంలో కూడా పాల్గొన్నాడు. థాట్ అండ్ యాక్షన్లు రెండిట్లో ఉన్నాడు ఆయన. ఇంకోటి రఘువీర్రావు గారి యొక్క అందరికన్నా గొప్పతనం ఏంటంటే, ఎంతోమంది ఎన్నో విషయాలకు ప్రలోభ పెట్టారు ఆయనను. తెలుగుదేశం గవర్నమెంట్ అనండి, కాంగ్రెస్ వాళ్ళండి, ఎప్పటికీ దేనికి లొంగలే ఆయన. ఆయన లాంటి ఫైనాన్షియల్ పరిస్థితులు వేరేలోకి ఎవరుకున్నా కానీ లొంగిపోయేవాడు. ఆయన తలవగ్గని వీరుడు. రెండవ విషయం ఏంటంటే, ఈ గవర్నమెంటు తెలంగాణ అన్నది ఒక పునాది, ఒక చెట్టు. ఆ చెట్టు 69లో పెట్టి దాని ఫలాలు, దాని చెట్లు, ఆ బలం మీదనే పోరాటం వీళ్ళకు. తెలంగాణ ఉద్యమము పునాది నుంచి వీళ్ళు బిల్డింగు, ఇది పునాది లేకుండా ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలే. పునాదిని మర్చిపోతే ఎట్లా? టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూయేషన్ ఇది. ఏది టీపీఎస్ యొక్క, తెలంగాణ ప్రజాసమితి యొక్క కంటిన్యూయేషన్ ఇది. దాన్ని విస్మరించుకోవడం అన్నది వాళ్ళకు వాళ్ళు అన్యాయం చేసుకుంది. ఇవాళ వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఎప్పటికి ఉండడు ఈయన. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చంద్రశేఖరరావు అయిన తర్వాత, వేరేళ్ళు వచ్చిన తర్వాత మేమే చేశాము, ఈయన అంత తప్పులు చేశారు, చంద్రశేఖర్ను తీసేస్తే ఎట్లుంటుందో, ఈ ఇప్పుడున్న ప్రభుత్వము రఘువీర్రావుని మర్చిపోతే కూడా అంతే ఉంటుంది. రఘువీర్రావుకు ఒక ఇల్లు ఇవ్వన్న మా తరపు నుంచి, ఆయనకు ఒక పర్మనెంట్ ఇల్లు ఇవ్వాడే, రేపు ఆయన చనిపోతే ఆయన భార్య గురించి ఆయనకు పెన్షన్ చేయాడే, ఆయన మొత్తం ఆయన ఖర్చులన్నీ వీళ్ళు ప్రభుత్వం ఎత్తుకుంటే ఆయనకు నియమైన నివాళి అర్పించినట్టుంటుంది. ఓకే సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, మన కోసం. కాలర్ దగ్గర మాట్లాడదాం. హలో సార్, నమస్తే, చెప్పండి సార్, మీ పేరు? నరేందర్ గౌడ్. నా పేరు నరేందర్ పూలే. నరేందర్ పూలే గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? హైదరాబాద్ నుంచి. ఓకే సార్, మాట్లాడండి సార్. వాళ్ళ మిత్రులు ఉన్నారు, రఘువీరరావు గారి యొక్క మిత్రులు ఉన్నారు సార్ ఇక్కడ, వాళ్ళ దగ్గర మాట్లాడండి సార్. నమస్కారం. నమస్తే 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 పులే. పెద్ద ఆయన అక్షణరావు గారు నమస్కారం. నమస్కారం. బాలకృష్ణరావు గారికి కూడా నమస్కారం. వాళ్ళంతా మా పెద్దవాళ్ళు, 69 ఉద్యమకారులు, మాకంతా సీనియర్స్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ కూడా చాలా బాగా చేస్తుంది. కాకపోతే 69లో ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులని, పోరాట వీరులని, ఆ తర్వాత నిన్న మొన్న ఉద్యమం చేసిన పోరాట వీరులని ఒక్కొక్కరి మీద 150 కేసులు, 200 కేసులు, 70 కేసులు, 80 కేసులు, నా మీద 5 కేసులు అయినాయి. మా రామదాస్ గారు, బాలకృష్ణరావు గారు మాకు బాగా తెలుసు, ఎన్నో మీటింగ్లు కూడా పెట్టుకున్నాం మనం. అయితే వీళ్ళందరినీ కూడా మర్చిపోయి వీళ్ళకి ఎటువంటి ఆర్థిక సహకారం చేయకుండా 69లో ఉన్నటువంటి ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా వయోవృద్ధులుగా ఉన్నారు, పెద్దవాళ్ళుగా ఉన్నారు.
65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటి ఉన్నారు. వాళ్లకు ఒక తెలంగాణ స్వాతంత్ర సమయంలో గుర్తించాలి, వాళ్ళని ఒక వేదిక మీదకి వాళ్ళందరూ తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయాలి. ఆ తెలంగాణ 69 తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులున్నా అన్నదమ్ములున్నా వాళ్ళకు కనీసం ఇల్లు కట్టించి గృహ వసతి కల్పించాలి. వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి చూడాలి. ఇప్పుడున్నటువంటి 2009లో కూడా దగ్గర 1200 మంది చనిపోయారండి. ఎవరికి కూడా వాళ్ళ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మొన్నేదో కంటి తుడుపు చర్యగా 490 మందికో 496 మందికో ఇచ్చారు. అది కాదు కదా. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు అని అంటే కేసీఆర్ గారే 1400 మంది చచ్చిపోయారని కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అది మన దగ్గర రికార్డెడ్ గా ఉంది, తెలుసు కదా మనకి. ఏమంటారు సార్? దాని గురించి ఆలోచన చేయట్లేదు ప్రభుత్వం. కొంచెం మీరు దాన్ని కూడా చేయండి సార్. ఒక రఘువీర్ రావు గారే కాదు, రఘువీర్ రావు గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రఘువీర్ రావు గారు ఇది ఈ రోజు మనకు చర్చకు వచ్చింది. చర్చకు రాని రఘువీర్ రావు చాలా మంది ఉన్నారు. దయచేసి దాన్ని కూడా చర్చకు పెట్టాలని నా కోరిక. ప్లీజ్. నరేంద్ర పుల్లే గారు, ఇట్లా ఉన్నదంటే ఇప్పుడు 69 ఉద్యమకారులు ఇప్పుడు 70 ఏళ్ళకి వచ్చారు కదా. మేము పోయి 70 ఏళ్ళకు 70 ఏళ్ళ ప్లస్లో ఉన్నారు కదా. వాళ్ళు పోయి కొడుకు దగ్గరకు పోయి అయ్యా నన్ను తండ్రిగా గుర్తించుకోరను అని చెప్పి అడిగినట్టు ఉంటుంది మేము కేసీఆర్ దగ్గర పోయి అడిగితే. సార్ ఇప్పుడు పిల్లయ్య గారు చెప్పిన అందు గురించే మీరు ఉద్యమంలో మొన్న ప్రతాప్ కిషోర్ గారి డాటరు నీరా ప్రతాప్ మీటింగ్ పెట్టింది. ఆమె కూడా ఇదే బాధపడ్డది. ప్రతాప్ కిషోర్ గారు ఈయనతో సమానమైన పనిచేసిన చాలా మహావీరుడు. తెలంగాణలో పత్రికల దక్కన్ క్రానికల్లో ఇంగ్లీష్లో భారతదేశం అంతా తెలిసిందంటే ప్రతాప్ కిషోర్ గురించి, మన గోపాలకృష్ణ గారు అటువంటి వాళ్ళ గురించే. ఈయన స్టూడెంట్లు నేషనల్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో లాబింగ్ చేసిన వాళ్ళు. అందు గురించే ప్రభుత్వమే దిగి వస్తే బాగా. ఇప్పుడు మేము అడిగి ఏం అడగని ఏం ఇప్పుడు ఈ ఏజ్లో అడిగితే పోరాటం ఏమైనా ఉంటుంది మాకు. ఆ పోరాట పట్టిమ ఉండదు కదా. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కదా మాకు. కరెక్టే సార్. ఇప్పుడు పూలే గారు చెప్పినట్టు ఆ 1969 ఎప్పుడైతే ఫౌండింగ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ అనేది స్టేట్గా ఫౌండ్ అయింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చింది. ఇప్పుడు పూలే గారు చెప్పినట్టు అప్పుడు ఎవరైతే 1969 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి కొన్ని వసతులు కల్పించే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళు, వాళ్ళ ఖర్చుల కోసం ఒక పెన్షన్ లాంటిది కంటే ఎక్కువగా చెప్పాలంటే, సో ఇలాంటి వాటిని సమకూరిస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు సార్? అసలు మొట్టమొదటి నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీకు తెలవాలి, ప్రపంచం కూడా తెలవాలి. ప్రతాప్ కిషోర్ అనే లఖన్ రాణికి జర్నలిస్ట్, హీఈస్ ద మూల కారణం, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్. హీఈస్ ఎందుకంటున్నా అంటే మేమందరం కూడా, నేను ఏడుగురం కూడా, కానీ వాడు మొదలు పట్టుపెట్టాడు. గోపాల్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ సెపరేట్ తెలంగాణ స్లోగన్ ఇచ్చింది. నన్ను అడుగుతున్నాను, ఇఫ్ ఆస్క్ మీ, హీఈస్ ద వన్ ఫౌండర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఫ్రమ్ 1969. మేమందరం ఎంబడి ఉంటే, మేమందరం ఒకటే కలీగ్స్ ఉండి, కానీ వాడు పేరు ఇచ్చింది, సొల్యూషన్ చెప్పింది ప్రతాప్ కిషోర్. నేను ఆయన చెప్తున్నాను, ఎందుకంటే మేము వర్క్ టుగెదర్గా ఫస్ట్ థింగ్ అది ఎల్కేకి ప్రతాప్ కిషోర్ పేరు మొదలు పెడతా ఫస్ట్. ఎందుకంటే వాడు స్టార్ట్ చేసినాక మేమందరం కూడా మేమందరం డిస్కస్ చేసినాం క్వశ్చన్, బట్ ఎవ్రీబడి హ్యాస్ ప్లేడ్ దేర్ రోల్. కోర్టు ఐడియా ఏంటంటే అప్పటి నుంచి ఎందుకు నేను చెప్పిన 71లో మర్జన్ అయింది, మీకు తెలిసిన ఆఫ్టర్ బంగ్లాదేశ్ విక్టరీ తర్వాత. మీరు జస్ట్ కరెక్టింగ్, మీరు ఏంటంటే అప్పుడు 14 సీట్స్లో 10 విన్ చేశాం, 14 పార్లమెంట్ సీట్స్లో అందరూ పైన తెలంగాణ ప్రజా సమితి మీద 10 out of 14 సీట్స్ పనిచేసినాక అప్పుడు డాక్టర్ జనారెడ్డి గారు వాళ్ళందరూ కలిసి చేశారు. ఇప్పుడు వస్తుంది కదా ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ 1 year ఉండే కనుక ఇప్పుడు మనకు స్ట్రెంత్ ఉన్నది అంటే ఇక వాళ్ళకి పొలిటికల్ రీజన్స్. ఇట్ ఈస్ నథింగ్ టు బాటరింగ్ అవే, ఇట్ ఈస్ ఓన్లీ పొలిటికల్ రీజన్స్. పాలిటీషియన్స్ బాటర్ అవే తెలంగాణ, దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. దట్ ఇస్ వై అప్పటి నుంచి 1970 మర్జ్ అయింది. ఇప్పుడు మర్జన్ నుంచి టిల్ 2010 శ్రీకాంత్ చంద్ర నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే రీజన్ ఐ టెల్ యూ ఈజ్, ఏం చేసినా కానీ మనం కొట్లాడతాం, ఏదో పాలిటిషియన్ వచ్చేస్తే గతిలో కొట్టుకుపోతారు. అందుకొరకు నేను ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్. అందుకొరకే శ్రీకాంత్ చంద్ర తర్వాత ఐ బిలీవ్డ్. అప్పుడు ఏమైందంటే అప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్యం టోటల్ డామినేషన్ ఉండే, అది మర్జ్ కాగానే బిగ్ వ్యాక్యూమ్ అయిపోయింది. ఇప్పుడు పాపం ఎస్బి గిరి, నాకు తెలుసు, పద్మనాభం, సో మెనీ పీపుల్ వాట్ స్టార్టెడ్. ఇంకోటి ఇప్పుడు ఆయన అన్నుడుగా వరంగల్లో ఆయన పేరేమి టీపీఎస్ ఇప్పుడు ఇన్ఛార్జ్ చూడు, భూపతి కృష్ణమూర్తి, ఎస్బి గిరి, పద్మనాభన్, దేర్ ఆల్ రైట్, వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అలాగే ఏమన్నా వీళ్ళు డిస్కంటెడ్ పీపుల్, వీళ్ళకు అది డిసాటిస్ఫై ఉండరు. కానీ అందుకొరకు ఈసారి ఏం చేసిన అంటే, నేనేం చేసిన అంటే, అన్లెస్ హ్యావ్ ఎ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్,
ఆఫ్ తెలంగాణ కొరకు అప్పుడు మేము తెలంగాణ ఇంటెలెక్చువల్స్ కోఆర్డినేషన్ కమిటీ పెట్టి ఆ బికెమ్ యాబ్సెల్ చుక్కా రామయ్య, నేను, పిఎం భార్గవ, మన పొత్తుల వెంకటేశ్వర గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, అందరూ నాన్ పొలిటికల్, విత్ ఎనీ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర డీజీపీ రాములు రాయనండి మొదలు, ఆయన టీఆర్ జాయిన్ కాగానే ఈ రిజైన్. అందుకొరకు మేమంతా కూడా నియర్లీ 50 people వి ఆల్ వర్ కంటిన్యూ ఓన్లీ ఫర్ తెలంగాణ. మాకు మా పార్టీ సమానం టీఆర్ఎస్ అయినా పిలిచినాం, బీజేపీ పిలిచినాం, ఈవెన్ జనసంఘ ఎనీబడి కమ్యూనిస్ట్ పిలిచినాం. వీ నెవర్ వెంట్ టు ఎనీబడి ఎక్సెప్ట్ తెలంగాణ విషయం పోయినాం. అందుకొరకు ఈవెన్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ 100% షూర్ ఈ ఇన్నేళ్లలో ఒకడే అబ్బాయి పృథ్వీరాజ్ స్టూడెంట్ లీడర్ ఫ్రమ్ వరంగల్ ఒకసారి టెలిఫోన్ చేశాడు నాకు 2007లో, సార్ మీద వచ్చి కలవాలి. ఎందుకంటే నేను వచ్చి కలిసిండు. ఇక్కడ కలిసిన తర్వాత సార్ నేను ఐ వాంట్ టు ఆనర్ మార్టియర్స్ తెలంగాణ 16 మూమెంట్. నాకు పెద్ద చాలా ఆనందమైంది. అండ్ ఫస్ట్ టైం నేను పోయి పబ్లిక్లో మాట్లాడింది టాగోర్ స్టేడియం ఉంది, ఆడిటోరియం ఉస్మాన్ యూనివర్సిటీలో. హీ ఆనర్డ్ అబౌట్ 10 or 15 people, ఎవరు వాళ్ళ పీపుల్ హూ డైడ్. That's the only time I have seen in the last 50 years that somebody like Prithviraj, he student in Warangal, ఆయనే about 5,000 పైసలు ఇచ్చింది కాదు, వాళ్ళు ఆనర్ చేసి నేను ఐఎమ్ కమింగ్ అవుట్ ఫస్ట్, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ హ్యాపీ. That's the first time ever anybody thought about honoring the people who the sacrifice their life. And today, as one of all my colleagues say, today is responsibility of this government. Not only now, even 69 martyrs and people on the PD Act. Let me tell you, there are a lot of big thousands of people, lakhs of people gone satyagraha. PD Act కింద రాజమండ్రి జైలు కానివ్వండి, వరంగల్ జైలు కానివ్వండి, ఇక్కడ చంద్ర వాళ్ళను యూ మస్ట్ డెఫినెట్లీ టేక్ కేర్ బికాస్ దే డిజర్వ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ పోయి అడిగే అవసరం లేదు, వాళ్ళు అడగాలి మనం. ఎవరు హూ ఆర్ ద పీపుల్ సెకండ్ వాళ్ళు లిస్ట్ తీసుకోవాలి గవర్నమెంట్, మేము పోయి అడగదలుచుకోలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఐ మై టేక్ ఇట్. లెట్ మీ ఆల్సో టెల్ యూ దట్ ఇప్పుడు టైమ్ హెస్ కమ్ నౌ. ఐ వాంట్ టు గివ్ ఈ ప్రభుత్వం కొరకు 1 year వరకు, ఇప్పుడు 6 months 7 ఇప్పుడు కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ డిజర్వింగ్. కేస్ ఆఫ్ Raghuveer Rao is eye opener. Okay. The eye opener for all those people who sacrifice and they are suffering, so they must be immediately taken care of. There is no question about it. సార్ ఇక్కడ సాక్రిఫైస్ చేశారు అని చెప్తున్నారు మీరు రఘువీర్ రావు గారు. ఆయనతో పాటు ఉద్యమంలో ఎవరైతే 1969 నుంచి పాటుపడ్డారో, సో వీళ్ళల్లో ఇందాక రామదాస్ గారు చెప్పినట్టు కొద్దిమంది ప్రలోభాలకు గురై ఉండొచ్చు, కానీ ఈయన ప్రలోభాలకు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఏ పార్టీ ఏది ఇట్లాంటి మేము పదవి ఇస్తామని చెప్పినా కూడా అటువైపు మొగ్గు చూపకుండా, సో ఈయన తన జీవితాన్ని అనేది మొత్తం తెలంగాణ కోసమే పాటుపడ్డాడు. సో ఇలాంటి తెలంగాణవాదులు ఎంతమంది ఉన్నారో వాటిని నోటిఫై, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం నోటిఫై చేసి సో వాళ్లకు ఈ వసతులన్నీ కలిగించి వాళ్లకు ఒక మర్యాదపూర్వకంగా ఒక గౌరవాన్ని అందించాలని ఆశిస్తున్నారా సార్ మీరు? ఒకటి వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రజాధనం కదండి, ఎవరు ఇళ్ళకి ఇప్పుడు కేసీఆర్ ఏ ప్రభుత్వం ఇచ్చేది కదా, ట్యాక్స్ పేర్ మనీ కదా. ప్రభుత్వం ఏ ధనం అయితే ప్రభుత్వంతో అది ప్రజలది. దానికి ఫస్ట్ హక్కుదారులు ఉంటారు, పోరాటం చేసిన వాళ్ళు హక్కుదారులు ఉంటారు కదా. మోస్ట్ డిజర్వ్ పీపుల్. ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి, అమెరికాల దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి ఇచ్చిన పైసలు కావు, మనంతా ట్యాక్స్ నుంచి వసూలైన ఫండ్ నుంచి మనకి ఇస్తున్నారు. కాబట్టి ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లయితుంది, ఇవ్వకపోతే ప్రస్తుత ప్రభుత్వానికే సిగ్గుచెట్టది ఇవాడే. సరే సార్, చర్చను కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. Let's take a short break in Charcha.